ఈ మూవీలో నేను కేవలం ఆ మూవీలో ఉన్న ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ మీద మాత్రమే జోక్స్ వేస్తున్నా, యాక్టర్స్ పై కాదు. ఒక్క మగాడు నడుము పట్టేసింది. రే మన ఫస్ట్ హాఫ్ లో విలన్ చంపేసి వేట కొనసాగుతుంది అనుకుని అక్కులు ఎటో దొబ్బేశాడుగా. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏమవుతుంది? ఏం వద్దాన్ని అనుకుని దొబ్బేసావుగా. అంటే అది అంకుల్ ఇలా కళలో కూడా వచ్చి భయపెడుతుంటే చెప్పాక వెంకన్న గుండెలో నిద్రపోతాడు. ఈ లవడల ఎలివేషన్ ఏం తక్కువలే, ముందు ఇంటర్వల్ తర్వాత ఏమిదో చెప్పరా. అది తెలియాలంటే ముందు ఇంట్లోకి వెళ్ళాలి. మరి ఇంకెందుకు లేండి పదా. చూసారా ఫస్ట్ హాఫ్ కి రేంజ్ క్రేజ్ అంటే సెకండ్ హాఫ్ చూస్తే పిసుకుని చేస్తాడేమో. ఎందుకు ఈ ఫస్ట్ హాఫ్ లో ఏమైందా గుర్తుందా? మర్చిపోయే ఫస్ట్ హాఫ్ అది షాకులు షేకులు ట్విస్ట్ అంత చెప్పక్కర్లా. అసలు ఏం జరుగుతుందో సోది లేకుండా చెప్పు. ఏం లేదు ప్రసాద్, సిటీలో ల్యాండ్ ఓనర్స్ ని విలన్ గడి చంపుతుంటాడు. ఈ కేసు సాల్వ్ చేయడానికి ముంబై నుంచి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు. అతనే క్లాసిక్ స్టార్ వెంకన్న. అగరబత్తి ఏం కాదు. ఇంక మన అంకుల్ గురించి తెలిసిందాగా, ఇన్వెస్టిగేషన్ తప్ప అన్ని చేస్తాడు. He can dance. He can fight. ఈ హత్యలన్నీ చేస్తుంది ఈ గుణగారని తెలుసుకుని వచ్చిరని ఫైస్ తో పాప విలన్ గాని లేపేస్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అందుకే కదా పార్ట్ నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఓపెన్ చేయగానే ప్రెస్ మీట్ పెట్టి గుణగాని నేనే లేపేసాను పబ్లిక్ గా చెప్పేస్తాడు. అతన్ని ప్రాణాలతో పట్టుకుని న్యాయస్థానానికి అప్పచెప్దాం అనుకున్నా. ఈ లోపే నువ్వు వేస్తావు. కాకపోతే మన అంకుల్లే గాలి ఎగరేసి తన్నిస్తాడా? అతన్ని పట్టుకుని చట్టానికి అప్పగించాల్సింది. మీరు ఎందుకు చంపేశారు? మీలో ఎవరన్నా చూసారా? మేము చూసాంగా. ప్రెస్ మీట్ అయిపోయిందిగా. ఇప్పుడు ఒక్కొక్కరు అంకుల్ కి ఎలివేషన్ ఇస్తారు చూడు. వెల్ డన్ మిస్టర్ వెంకన్న. సార్ అన్నట్టుగానే ఓ కేసు క్లోజ్ చేసి నా ముందుకు వచ్చావు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సో ప్రౌడ్ ఆఫ్ యూ నా. అక్కడ ఒకరిని చంపేశారండి. ఈ అంకుల్ గాని బొక్కలు పెట్టకండి ప్రౌడ్ ఆఫ్ యూ అని పొగుడతారేంటి? ఈ లాజిక్ అడిగితేనే నాకు అంకుల్ కి మండేది. ఒళ్ళు ఎలా ఉంది? ఏ హోల్ బానే ఉంది అంకుల్. ఈ మూవీలో ప్రొడ్యూసర్ హీరో మీరే అంటగా. ఇంకా అడిగిన వాళ్ళు ఎవరున్నారు? కట్ చేస్తే ఇద్దరు మరదలు పోలీస్ స్టేషన్ కి వస్తారు. విలన్ గడి మరదల్లా కాదు, హీరో మరదలు. ముదిరిపోయే వయసులో అంకుల్ కి మరదలేంట్రా? తప్పేంటి? అంటే హీరో ఏ ముదిరి టెంక్ కదా, మరదలు అంటే యంగ్ గా ఉంటే కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. ఎవరా మీరు? అక్కడంత ప్రేమగా బావా బావా అని పిలుస్తుందో అర్థం కాకదా మీ మరదలు అంట. నేను మీ మరదల్ని, తను నా అక్క. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. బావా నువ్వు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు. అక్క ఎలా చెప్పిందో సాలిడ్ గా అలానే ఉన్నావు. జోకులు బానే వేస్తున్నారే, పేమెంట్లు కూడా బానే. అప్పుడు ఇంత ఉండేవాళ్ళు, చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారు అంకుల్. బావా నన్ను పెళ్లి చేసుకోవా? బావా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. లేదు నేనే చేసుకుంటాను. ఇది ఎక్కడ దిక్కుమాలి కూడా సడన్ గా అక్కడి నుంచి మరదలు వచ్చి అబ్బులు గడ వచ్చి ఇద్దరు కొట్టుకుంటున్నారా? అక్క నీకు వేరే పెళ్లి చేస్తాను. నేను బావని చేసుకుంటా. వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? బావా మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. నేనే చేసుకుంటాను. అలా లాగేస్తున్నారేంటి? కొంచెం చూసుకుంటే అబ్బులు చెప్పులు జారిపోతే. నేనే చేసుకుంటాను. డబుల్ పట్టేసి మంచం మీద ఉంటాడు అనుకుంటే ఇద్దరు మరదలతో డ్యూయట్ సాంగ్ వేసుకుంటున్నాడు. లేకపోతే అక్కడ ఇద్దరు మరదలు పెట్టినందుకు వాళ్ళిద్దరితో తొక్కుడు పిల్ల ఆడుకోవడానికి. చిచ్చి ఇప్పుడు అంకుల్ రొమాన్స్ చూడాలా? చూడరా చూడు, ఏజ్ లో కూడా ఒళ్ళొంచి మరి ఎలా డాన్స్ చేస్తున్నాడు. మీరు సూపర్ అంకుల్. పట్టేసిందా? అనుకున్న ఇంత హెవీ స్టెప్ అవసరం అంకుల్? మాస్టర్ ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. కెమెరా 1 2. సార్ సూపర్ సార్, చాలా బాగా చేశారు. ఏంటి పిడకలు కొట్టే స్టెప్? ఆ స్టెప్ ఏంటి అంకుల్? బోట్ అయిపోతే చేతితో తోస్తున్నట్టు. అవును, ఎందుకు నువ్వు ఈ సాంగ్ లిరిక్స్ వెళ్ళా కదా, ఒకసారి విను. బాడీ కార్ ఇచ్చి బాడీ వేడి తీస్తావా? నీలో అంత వేడుందా? ఆ బొక్కంది అంత వేడంటే మనం బీచ్ లో నడువు ఎందుకు పట్టేది? నడుము పట్టేసింది. రే యుద్ధాలు చేస్తానని చెప్పి వాళ్ళిద్దరిని దుప్పలా తీసుకెళ్లిపోతున్నాడేంటి? కంగారు పడక. చూసిన అందరూ అంకుల్ ఎంత వేడం అనుకోవాలని అంకుల్ ఆరాటం. మొసలుడే గాని మహానుభావుడు. ఆ లిరిక్స్ ఏంట్రా అనుకుంటూ అరిపిస్తావా? అబ్బాయి అంకుల్ అంత సీన్ లేదు. రివర్సల్ అంకుల్ ని అరిపిస్తారు. నడుము పట్టేసింది. అసలు ఎవడు
లిరిక్స్ రాసింది. థర్మోమీటర్ తెస్తే టెంపరేచర్ లేదంట. పవర్ ప్లాంట్ కి ఎండి మాటలాపింగ్ రండి అంట. పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఆ లాఠీ చార్జ్ అయితే విలన్ గడ్ చేస్తుంటే ఈ పాటి జైల్లో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక లవడాల స్టోరీ జరిగేది కదా. ఏం చేస్తావు, విలన్ వేసేసాడుగా. సెకండ్ హాఫ్ లో ఏదో ఒకటి లాగాలి కాబట్టి ఇద్దరు మరదలతో లాఠీ చార్జ్ చేస్తున్నాడు. ఇంటర్వెల్ లో వేట కొనసాగుతున్నానో ఇదనా వేట. పారిపోమ్మా ఆ సన్నాసి పుండ కొడుకు వస్తున్నాడు, పాడు చేస్తాడమ్మా నిన్ను, పారిపో. ఎంతైనా అంకుల్ ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు. ఈ ఏజ్ లో కూడా ఇద్దరు మరదలు పెట్టుకుని ఊపేస్తున్నాడంటే సాహసం అనే చెప్పాలి. అంకుల్ అంకుల్ జురుకుంటే అని చెప్పి లోపల పట్టుకెళ్ళిపోయేంటి. పాప మా అమ్మాయిలు ఏం చేస్తాడో ఏంటో. రే రే ఏం చూస్తున్నారు ఆ బొక్కలో నుంచి? సాంగ్ ఎంతసేపు ఇంటికి బయటికి రాలేదని చూస్తున్నా. ఆ అంకుల్ కి అంత సీన్ లేదు. డ్యూయట్ సాంగ్ నుంచి బయటకు వచ్చి ఇద్దరు మరదలు వచ్చిన దారిలో అలా ట్రైనింగ్ పంపించేస్తాడు కూడా. పంపించే ఇద్దరితో సాంగ్ అయిపోయిందిగా. సెకండ్ హాఫ్ లో పావు గంట బొక్క కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ లవ్ ట్రాక్. ఓహో ఇప్పుడు అరగంట బొక్క అనమాట. ఇప్పుడు హీరోయిన్ పాపం బాధల్లో తాకుంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మన అంకుల్ ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తది. నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే లేదంటే చూస్తావు కదా. అరే అంకుల్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోమని అలా అరెస్ట్ చేస్తారేంటి? నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. యాంకర్ ఫోర్సింగ్ హోల్డ్ మ్యాన్. తర్వాత అంకుల్ హీరోయిన్ పనిచేసి హాస్పిటల్ కి వెళ్లి లవ్ పెళ్లి ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాడు. ఆడుకుంటున్నావేంటి? నీతో ఆడుకోవాలనుకుంటున్నా. ఆడుకోవడం కాదు, చిన్న పిల్లోడ కుర్రాడ ముదిరి టెంకేండి. ఏజ్ ఎంకరేజ్ చేయరా. కానీ నాకు ఆ ప్రేమ లేదు. నా చుట్టూ జరిగే అన్యాయాలకు నా గుండె బండరాయి అయ్యింది. ఆహా గుంటరా అనుకుంటున్నా ఇద్దరు మరదలతో లాఠీ చార్జ్ చేసావు అంకుల్. నాకు అదంతా తెలీదు. నాకు నువ్వు నీ ప్రేమ కావాలి. See, I believe in law, not in love. ఐ బిలీవ్ ఇన్ లా అనుకుంటున్నా విలన్ గా నేసేసావు కదరా. ఒరే అంకుల్ రూల్స్ పెడతాడు, ఆయన ఫాలో అవడు కానీ మనం ఫాలో అవ్వాలి. Sorry. వెంకీ, హబా వెంకీ. వెంకీ అంకుల్ లిప్ కిస్ పడుతుంది డ్రా. ఈ దారుణం నేను చూడలేను. నీ కొంచెం ఆత్రం ఎక్కువ. ఆ హీరోయిన్ ఏమిటి ఎర్రిపాప అనుకుంటున్నావు లిప్ కిస్ చేయడానికి. అదిగో చేస్తుంది కదా ఈ దరిద్రం. నాకు అవతరం నేను చూడలేదు. కళ్ళలో యాసిడ్ పోయిరా. చూస్తావేరా పోయిరా, ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. పోయిరా లబ్బే. కొత్త మూసుకున్నాడు చూడరా లుచ్చా. ఐ లవ్ యు రా. అమ్మాయి అంకుల్ గడికి ఎక్కడ లిప్ కిస్ చేస్తుందని భయపడి షేక్ అయ్యా కదా. హ్యాపీరా? నన్ను పెళ్లి చేసుకోవా? చెప్పాను కదా లవ్ అంటే పడదని. ఓకే, నో యూస్. వాడు విండండి. హీరోయిన్ అంత గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగితే రిజెక్ట్ చేస్తారేంటి అంకుల్? అసలుకే హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నారు. ఇంకో సంవత్సరం లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. సెకండ్ హాఫ్ లో అరగంట అయిందిరా. అక్కడికి వస్తున్నారు అడిగి. ఇప్పుడు ఈ ట్విస్ట్ కాయలు దద్దరిల్లిపోతాయి. అబే ఎన్నిసార్లు చెప్పాలరా, సరుకు త్వరగా ఎక్కించమని. అంకుల్ డబుల్ చూస్తే భరత ఎంగినట్టు ఉంది. మళ్ళీ ఫస్ట్ హాఫ్ పెడతావేంట్రా? కరెక్ట్ గా చూడు, అది సెకండ్ హాఫ్. ఏంటి విలన్ చచ్చిపోయాడుగా, అక్కడ కనిపిస్తున్నాడుగా. రేయ్ ఆ లోపల పెట్ట. అసలు ఎలా బతుకుచ్చాడ్రా? ఆడేమైనా అండర్టేకర్ ఏంటి? వాడమ్మ మొగుడై ఉంటాడు. అసలు ఈ మూవీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పెద్ద టాస్క్ అనుకుంటే మనకి లపడాల ట్విస్టులు కూడా ఉన్నాయా? అదే మ్యాజిక్. ఇంటర్వెల్ అంత క్లియర్ గా నరికేస్తాడు, మళ్ళీ ఎలా వచ్చాడ్రా? నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. అది తెలియాలంటే ముందే మూవీ చూడాలి. చెప్పు మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. హోంవర్క్ వాళ్ళ వైఫ్ తో మంచి మూడ్ లో ఉన్నప్పుడు గుణాగడ కాల్ చేస్తాడు. ఒక్క నిమిషం. అబ్బా మంచి రసపట్లో ఉండగా నస పెడుతున్నాడు ఎవడో వీడు. మంచి రసపట్లో ఉండగా నస పెడుతున్నాడు ఎవడో. ఏది రైమింగ్ సార్? ఎవరు? బాసురా లుచ్చా. నువ్వు బతుకున్నావా? నువ్వు చనిపోయావు కదా, ఎలా బతికొచ్చావు? ఇందాక నుంచి అదే డౌట్. కొంచెం మీరని అడగండి హోంవర్కుల్. అలా ఇలా ఎలా బతికొచ్చారో అన్నట్టు అలా ఇలా అనుకుంటూ చెప్తావేంట్రా? అలా ఇలా అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. నువ్వు వాడు కలిసి నన్నే చంపాలనుకుంటారా? మంచి రసపట్టులో ఉండగా రసం పిండిస్తావు కదరా. కట్టు పడిన ఒక ఐటమ్ సాంగ్. వారని ఇప్పుడే కదా ఇద్దరు మొదలతో అంకుల్ నడుము పట్టేసి స్టెప్స్ వేసి వచ్చాడు. ఈ గ్యాప్ లో ఐటమ్ సాంగ్ అంటే జారిపోతాయేమో. ఏంటది? మోకాళ్ళు మెల్లగా తలుపు తీసాడు. అయ్యే గట్టిగా తెస్తే సౌండ్ వస్తుంది. కొత్త మూసుకొని ఐటమ్ సాంగ్ ఎంజాయ్ చేయరా. ఏం ఐటమ్ సాంగ్ రా? ఎవరికైనా ఈ సాంగ్లు వింటా ఊపు వస్తుంది. ఈ అంకుల్ గారు చేసే స్టెప్పులు చూస్తుంటే నాకు నీరసం వస్తుందిరా. రే అన్ని డబుల్ మీనింగ్ లిరిక్స్ స్టెప్పులే ఉన్నాయి కదరా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి.
ఈ అంకుల్ గారి స్టెప్ ఎక్కువైపోతున్నాయి. ఓ అంకుల్, అక్కడ గుణాగడ మళ్ళీ బతికొచ్చి నీ కొత్త చెక్కేస్తా అంటే నువ్వు ఇక్కడ జిమ్నాస్టిక్ చేస్తావా? నీ బ్రేక్ డాన్స్ తో స్టోరీ లేకపోతావు అంకుల్, ల్యాగ్ అవుతుంది. నువ్వు ఉండే అక్కడ అంకుల్ ఐటమ్స్ చిన్న కొడుతుందా చూసి ఎంజాయ్ చేయక ఏంటో నీకు నొప్పి, ముడుకులు నొప్పి. అదే అంకుల్ కి నువ్వు ఇక్కడ ఎలాగే గూగుల్ లో సర్చింగ్లు ఫిక్సింగ్లు చేసుకో. ఆ గుణాగోడు వచ్చి నీ మోకాలు చెప్పలు ఫిక్సింగ్ చేస్తాడు. ఇంక మరి స్టెప్లు అయ్యో. ఇప్పుడు కట్ చేస్తా అంకుల్ పిలిపించి గుణాగారు ఇంకా బతికోనా నువ్వేం పిక్తున్నారా బట్ట అని అడుగుతాడు. ఇది వినగానే అంకుల్ గులాబ్ జాములు గలగల ఆడిపోయి ఉంటాయి. గుణ బతికే ఉన్నాడా? షాక్ అయినరా? జఫ్ పూకైనరా? వాడు బతకడానికి ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. ఆయన నువ్వు ఇలా మరదలతో డ్యూయట్ సాంగ్ లో ఐటమ్ సాంగ్ లో బ్రేక్ డాన్స్ వేస్తే నీకేం తెలుస్తుంది బొక్క? నువ్వేం పీకుతున్నట్టు? అసలు నేను హోమ్ మినిస్టర్ అని ఆలోచిస్తున్నావా? అది అట్ట అడగంట అంకుల్, మీకు తెలియకంటే పబ్బులోకి వెళ్ళి బ్రేక్ డాన్స్ కూడా వేస్తున్నాడు. హోమ్ అంకుల్ అందరి ముందు తిట్టేసరికి మన అంకుల్ కి పౌరుషం వచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఊరంతా తిరిగేస్తాడు. అంకుల్ ఆవేశం చూస్తుంటే ఈ కేసు సాల్వ్ చేసేలా ఉన్నాడు రోయ్. నడుము పట్టేసింది. తర్వాత వాడు కిటికీ బొక్కలో నుంచి గుణగా చేస్తామని సైలెంట్ గా అంత పెద్ద బొక్కలో నుంచి రికార్డ్ చేస్తూ ఉంటాడు. వీడిని ఎక్కడో చూసినట్టుందరా. అప్పుడప్పుడు మూవీ స్టార్టింగ్ లో ఫ్యామిలీ నేసేస్తుంటే పక్క నుంచి ఒకటి రికార్డ్ చేస్తూ ఉన్నాడుగా. ఏం చేస్తున్నా? ఇన్విజిబుల్ కెమెరా మ్యాన్, నువ్వు ఇంకా బతికి ఉన్నావా? ఎవడో ఉన్నాడు అక్కడ, పట్టుకుంటారా వాడిని, వీడియో తీస్తున్నాడు. వారిని అబ్బా అందరికీ కనిపించాలి అంత పెద్ద బొక్కలో నుంచి చెప్పడం రికార్డ్ చేస్తాడా? ఇంకైతే ఆ గుణగారి దగ్గరికి వెళ్ళి లో యాంగిల్ లో పెట్టి రికార్డ్ చేయరా. నన్ను కొంతమంది చంపడానికి ఎంటబడుతున్నారు సార్, ప్లీజ్ సార్ కాపాడండి సార్. నువ్వెక్కడున్నావు? సార్ నేను ఇక్కడ ఒక దగ్గర దాక్కున్నాను సార్. సార్ మీకు లొకేషన్ పెడతాను సార్. రే అందరికి ఎందుకు చేశారా? నీ పని అయిపోయింది పో. ఆడ రెడీ అయ్యి వచ్చే లోపు నీ ఫోటో దండాడిపోతే. నరికి 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 6.5 hours later. ఆహా ఏమి టైమింగ్ అంకుల్, కరెక్ట్ గా నేస్తాక భలే వచ్చావే. ఏయ్ బాబు లేవ్. ఇంకెంత ఇక్కడ పల్స్ పట్టుకొని పిసుకడం ఇంకంతా అయిపోయింది. అక్కడ ఉంది ఇంకో ట్విస్ట్. ఆడ సచ్చి లోపు అరగంట ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఏంటి? నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. Flash back. హోమ్ అంకుల్ వైఫ్ నాకు ఒక ల్యాండ్ కావాలని రోజు బుర్ర దొప్పుతూ ఉంటాయి. ఈ కాల్ భరించాక ల్యాండ్ ఓనర్ పిలిపించి ల్యాండ్ అమ్మాయిమంటాడు. ఆ ల్యాండ్ ఓనర్ కూడా ఎక్కడో చూసినట్టుందిరా. స్టార్టింగ్ లో కొంతమంది రౌడీలు వేస్తారుగా ఈయన్నే. ఓ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. స్మార్ట్. ఆ ల్యాండ్ ఓనర్ ఏమో అమ్మడానికి కుదరదన్నారు. మన హోమ్ అంకుల్ కి కొత్తలో మండి గుణగడ సంపించి ల్యాండ్ దొబ్బేస్తాడు. గొడ్డలితో నరికి 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 ఇదంతా జరగడానికి కారణం హోమ్ అంకులా? ఆయనేరా మెయిన్ విల్లన్. ఓరి నా కొడక, ఎంత పెద్ద స్కెచ్ చేసావరా? దయచేసి యాక్షన్ తీసుకోండి సార్. రే ఇంకా బతుకున్నాడు. అరగంట నుంచి కూర్చోబెట్టి మరీ చెప్తున్నాడు రా. ఈ అంకుల్ గడేమో పేరుకి హీరో, అంబులెన్స్ కాల్ చేయొచ్చుగా. వీడు చెప్తుంటే ఎంత ప్రశాంతంగా వింటున్నాడు. కావాల్సిన ఎవిడెన్స్ అక్కడ ఫోన్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ ప్రూఫ్ లన్నీ తీసుకుని ఐజెక్ చూపిస్తాడు. ఎంత ఫోర్స్ కావాలంటే అంత ఫోర్స్ తీసుకెళ్ళు, వెంటనే వాడిని అరెస్ట్ చేయి. సార్ ఫోర్స్ అవసరం లేదు సార్, నేను ఒక్కడే వెంకన్న. హే ఒక్కడ వెళ్ళి ప్రమోషన్ కొట్టేద్దామనా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. తర్వాత హోమ్ అంకుల్ కిడ్నాప్ చేసి మన అంకుల్ కాల్ చేసి నువ్వు రాకపోతే ఇన్ని చంపేస్తాను బెదిరిస్తాడు. హే వందలు ఎలాగో మన హోమ్ అంకుల్ సేవ్ చేసి ఈ గుణగడత కాసేపు జిమ్నాస్టిక్ చేసి చంపేస్తాడు. హ్యాపీ అంటే అక్కడ నువ్వు కాయ మీద కాల్ వేసావు. ఈ రోజు మీకు ఒక క్లారిటీ ఇస్తాను, వీడికి ఒక కన్క్లూజన్ ఇస్తాను సార్. అయన్నొద్దు, పాయింట్ కి రా. వీడు గుణ పోలికలతో ఉన్నవాడన్న రాణా సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఇదే కాయ కుళ్ళిపోయి ట్విస్ట్ రా. గుణ చచ్చిన తెల్లారే దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది రాణా పేరు మీద. పర్లేదురా, అమ్మాయిలతో స్టెప్ వేసిన ఇన్వెస్టిగేషన్ బానే చేశాడు. మరి అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు? ఎవరు? సార్ సాల్మన్ రాజ్. ఈ వెంకన్న ఒక్కసారి రింగ్ లోకి దిగి ఫైరింగ్ చేస్తే టింగరింగ్ ఫైరింగ్ ఫైరింగ్. దిస్ ఈస్ ద కన్క్లూజన్. ఇప్పుడు ఈ రానాగౌడ్ కూడా చంపేసి హీరోయిన్ తో ఒక సాంగ్ వేసుకుంటాడా? అంతకు మించి ఏంటి హోమ్ అంకుల్ కూడా వేస్తాడా? మరి ఐజీ ఏమంటా? ఎందుకంటే ఫ్లవర్ బొకే చేతిలో పెట్టి ఇటువైపు మళ్ళీ రావద్దని దొబ్బేమంటాడు. ఇందా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. తింగర బాబు ఇచ్చాడు మళ్ళీ రాక. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అంకుల్ అక్కడే బండేసుకుని అలా తుప్పలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆపు ఆపురా. ఇదేంటి హీరోయిన్ అడ్డంగా టైటానిక్ పోజులు అలా ఉంచింది? ఎక్కడికంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా? మనం పెళ్లి చేసుకుందాం.
నేను చెప్పా కదా లాస్ట్లో ఇద్దరికి ఒక సాంగ్ ఉంటదని. నీ ప్రేమను మరచిపోవే. నీతికి నిజాయితీకి తప్ప ప్రేమకు చోటు లేదే నా గుండెలో. అంకుల్ ఏంటి సడన్ గా ప్లేట్ తిప్పేస్తాడు, హీరోయిన్ వదిలేసి దొబ్బేస్తాడా ఏంటి? ఎప్పుడు నేను ఒక్కడే, ఒంటరి వాడినే, ఒక్కడే. ఇప్పుడు ఈ సొల్లు డైలాగ్ అవసరమా అంకుల్? రాక రాక నీ ఏజ్ చూసి ఒక అమ్మ వస్తే ఒక్కనే పిసుకుంటే ఒక్కనే వేసుకుంటా అనుకుంటే ఎలివేషన్ అవసరమా? అంకుల్ కోసం మీరెందుకు ఏడుస్తారండి? ఒకటే 2 లో మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు, అప్పుడు పిసికేయండి. ఏంటి పిసికేది? మూవీకి సీక్వెల్ వస్తుంది అనుకున్నావా? ఒక్కడే 1 కదా 2 తో వస్తాడేమో అని. ఇంకా మా రాడ్లు అలా బండేసుకొని తొప్పలోకి దొబ్బేస్తాడు. బాగుందిరా, చాలా బాగుంది. మూవీ థియేటర్ లో వదలాల్సింది, మిస్ అయిపోయాం. నేనే అంకుల్ వింటే చాలా బాధపడతాడరా. నేనేమన్నారా థియేటర్ లో రిలీజ్ అయితే బాగుందన్నా. ఆల్రెడీ 2024 లో రిలీజ్ మార్నింగ్ షోకే దొబ్బేసింది. అయితే రీ రిలీజ్ ప్లాన్ చేద్దాం, మీరు అందరూ వచ్చాను మామ. మీకు ఈ వీడియో నచ్చితే 20K లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. అలాగే మన సెకండ్ ఛానల్ ఒక లుక్ అయ్యండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇంకొంటా మరి. నడుము పట్టేసింది.